హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీగా హెల్దీగా ఏమైనా తినాలనిపిస్తే ఒక్కసారి ఈ రైస్ని ట్రై చేయండి. కరివేపాకు రైస్. కరివేపాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవన్నీ అందరికీ తెలిసినవే. ముఖ్యంగా కళ్ళకైతే కరివేపాకు చాలా మంచిది. కొంతమంది కర్రీస్లో కరివేపాకుని తీసి పడేస్తారు, సరిగా తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వారికి ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఇది ఎలా చేయాలో చూద్దామా. ఇది చేయడం కోసం ముందుగానే రైస్ని ఉడికించుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని తీసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా తీసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 4 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను, 4-5. మీ ఎండుమిర్చి ఎంత కారం ఉందో చూసుకొని తీసుకోండి. ఇందులోనే ఒక 5 పొట్టు ఒలచకుండా వెల్లుల్లి వేసుకోండి, పొట్టుతో సహా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. ఇదంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లోకి ఒక గుప్పెడంతా కరివేపాకుని మంచిగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది చూడండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడిగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కోర్సుగా పట్టుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ని తీసుకోవాలి. ఇందులోనే పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని తీసుకోండి. అలాగే మినపప్పుని, కొంచెం ఆవాలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న కరివేపాకు పొడిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తోటి చేస్తున్నానండి. ఈ అన్నంలోకి ఇది మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. తప్పక ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, కరివేపాకు రైస్ రెడీ. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కొత్తగా ఛానల్ చూసేవారు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. Thank you for watching.